అందరికీ నమస్తే. నా పేరు ఖాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. మార్చి 24న మేమేం పాపం చేశాం మహాప్రభు అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పందించినటువంటి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి ఆదేశించడం జరిగింది. అడిగిన వెంటనే స్పందించినటువంటి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారికి, అట్లాగే మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ గారికి వెల్దుర్తి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సమస్యను గుర్తించి ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్లడం మా బాధ్యత, పరిష్కారం చేయడము రాజకీయ నాయకుల బాధ్యత. కాబట్టి వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యి ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. మనం అండర్ పాస్ బ్రిడ్జ్ లో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మేమేం పాపం చేశాం, వెల్దుర్తి వాళ్ళం ఓట్లు వేసాము, కానీ అభివృద్ధి అనుకున్న విధంగా జరగడం లేదు. మమ్మల్ని అభివృద్ధి చేయండి అని అడిగాము. అడిగిన వెంటనే స్పందించినటువంటి జ్ఞానేశ్వర్ గౌడ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బ్రిడ్జి కింద పోయేటువంటి రహదారి చాలా ఇబ్బందిగా ఉంది. అట్లాగే మనకు వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు నిలబడి అన్ని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. పాదచారులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మొత్తం నీళ్లు ఇట్లా ఆగినప్పుడు మహిళలందరూ చాలా ఇబ్బంది పడినటువంటి సంఘటనలు చూసాము. చాలా యాక్సిడెంట్లు అయినాయి. ఇక్కడ అంతా బురదమయం అయిపోయి మట్టి మొత్తం ఇక్కడ నిలబడి జామ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి నాయకులకి, అధికారులకు మేము తెలియజేసేది ఏంటంటే మా వెల్దుర్తి చాలా వెనుకబడి ఉంది. దయచేసి అభివృద్ధి చేయండి. అభివృద్ధిలో ఏ విధంగా మీరు వెనకడుగు వేయద్దు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అడిగిన వెంటనే గ్రామంలో రోడ్లు వేస్తున్నారు. సిమెంట్ రోడ్లు దాదాపుగా చాలా వరకు పూర్తి చేసినారు. అట్లాగే కరెంటు పోల్స్ వేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగు చేస్తున్నారు. కాబట్టి ఇట్లాగే వెల్దుర్తిని అభివృద్ధి చేసి మీరు శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలబడాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ ఖాజా హుసేన్. నమస్తే, ఆదాబ్, జై హింద్.